చాలా హ్యాపీగా ఉన్నాను, మీ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ ఎ ట్రావెల్ వ్లాగ్. సో నేను ఎక్కడికి వచ్చేసాను అంటే అరకు. ఇది ఎప్పటిచ్చో ప్లాన్ చేస్తున్న ట్రిప్ అనమాట. ఫైనలీ కుదిరింది. అండ్ ఫుల్ వర్షం పడుతుంది, నాకు జలుబు కూడా ఉంది, అందుకే నా వాయిస్ అలా ఉందన్నమాట. అండ్ నేను ఎవరితో వచ్చాను అంటే ఫర్ ద ఫస్ట్ టైం విత్ మై కజిన్స్. హాయ్. సో మా బాబాయ్ పిల్లలు, వీడు పెద్దోడు లక్కీ అండ్ మా చెల్లెలు జీవిక అనమాట. సో వీళ్ళతో వచ్చాను. అండ్ సో ఇప్పుడు మన ట్రిప్ అనేది స్టార్ట్ చేసేద్దాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. టైం వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 5 o'clock అవుతుంది అండ్ మా ట్రిప్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఇందాక అక్కడ బస్ కోసం వెయిట్ చేసాము అండ్ బస్ కూడా తీసుకొని అరకుకి స్టార్ట్ అయిపోయాము. అండ్ 3 hours జర్నీ అనమాట, విశాఖపట్నం టు అరకు. అండ్ అవర్ ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసరికి ఒక చిన్న హోటల్లో స్టాప్ చేశారు. అండ్ మేము ఫుల్ డెడికేటెడ్గా వేడి పూరీలు వేస్తే అటు ఇటు చూడకుండా తినేస్తున్నాం అనమాట ఫుల్గా. అండ్ అక్కడ బస్ దిగిన తర్వాత ఇమీడియట్లీ వీ టుక్ ఎన్ ఆటో. అండ్ ఆ రోజంతటికి తిరగడానికి ఒకటే ఆటో మాట్లాడేసుకున్నాం అనమాట. ఐ థింక్ వీ పేడ్ అరౌండ్ 2000 rupees ఫర్ దట్ హోల్ డే, తిరగడానికి, అన్ని ప్లేసెస్ చూపించడానికి. అండ్ అవర్ ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసరికి కాఫీ మ్యూజియం. అండ్ ఇక్కడ మనకి అడల్ట్కి టికెట్స్ చూస్తున్నారు కదా, ఐ థింక్ ఇట్స్ 20 rupees. 20 rupees అనమాట అడల్ట్కి అయితే, అండ్ చిల్డ్రన్స్కి 10 rupees. సో చాలా క్యూట్గా ఉండింది మ్యూజియం అయితే. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి కాఫీ అనేది ఎలా రెడీ అవుతుందో అదంతా కూడా బొమ్మలు అన్నీ పెట్టి ఒక మ్యూజియం లాగా పెట్టారు. అండ్ ఆల్సో మనకి బయట కాఫీ అమ్ముతున్నారు అండ్ వీ కెన్ టేస్ట్ దట్ అమేజింగ్ కాఫీ ఆఫ్ అరకు అన్నమాట. సో మేము కూడా టేస్ట్ చేసాము, ఎలా ఉండిందో మీరే చూడండి. లక్కీ కాఫీ ఎట్లది? ఏంట్రా సూపరా? ఏంట్రా సూపర్? ఏం బాగుందిరా? ఏం బాగుంది చెప్పు. ఏం మంచిగా ఉందో? నీకు ఏం నచ్చింది? టేస్ట్ ఏం టేస్ట్? కాఫీ టేస్టా? నీకు జీవిక? నాకైతే ఈ కాఫీ నచ్చింది. అందులో షుగర్ ఉందో లేదో కూడా తెలియట్లేదు అస్సలు కదా. నాకు కూడా నచ్చలేదు ఆ కాఫీ. ఎట్లా నచ్చింది? వాడు ఓవర్ యాక్షన్ అదంతా. విన్నారు కదా మా లక్కీ మాటల్లో కాఫీ ఎలా ఉండిందో. నిజంగానే ఆ కాఫీ మాత్రం, ఇంకొకటి ఆర్డర్ చేసింది కొంచెం చేదుగా ఉంది, ఇంకోటి మాత్రం అబ్సల్యూట్లీ ఆసమ్ ఉండింది. సో అదనమాట మా కాఫీ రివ్యూ అయితే. అండ్ ఆ సెకండ్ డెస్టినేషన్ వచ్చేసరికి కాఫీ ప్లాంటేషన్ అనమాట. ఇక్కడ అన్నీ వచ్చేసరికి కాఫీ చెట్లు ఉండినాయి. అండ్ ఐమ్ టెలింగ్ యూ గైస్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తుంటే కూడా వావ్, ఎంత బ్యూటీ నేను చూసి వచ్చానా అనిపిస్తుంది. సో ఇది కాఫీ ప్లాంటేషన్ అనమాట. ఇదంతా కూడా ఈ చెట్లు సో బ్యూటిఫుల్, నాకైతే చాలా నచ్చింది. అండ్ మంచి పిక్చర్స్ కూడా దిగాము ఇక్కడ. అండ్ ఈ ప్లేస్ కొంచెం రిస్కీ ఉందన్నమాట వాక్కి. థ్యాంక్ఫుల్లీ షూస్ వేసుకోవడం వల్ల మంచిగా నడవగలుగుతున్నాము. సో పిక్చర్స్ అయిపోయినాయి, చూసేసాము, ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం ఆటో దగ్గరికి. లెట్స్ గో. కాఫీ ప్లాంటేషన్ బయట మనకి కాఫీ అండ్ డిఫరెంట్ కస్తూరి మేతి, అలా పసుపు, అలా చాలా దొరుకుతున్నాయి అన్నమాట. అవన్నీ కూడా మేము పర్చేస్ చేసుకున్నాం. ఇక్కడ వ్యూ పాయింట్, ఏం వ్యూ పాయింట్ రా ఇది? గాలికొండ వ్యూ పాయింట్లో ఉన్నాము, మీరు కూడా చూడండి. అండ్ ఇక్కడ పక్కనే బ్యాంబూ చికెన్ కూడా ఉంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సో
అక్కడ మేము వ్యూ పాయింట్ దగ్గర ఆగాము. బట్ వ్యూ ఏమీ కనిపించలేదు. చూస్తున్నారు కదా, ఫుల్ ఫాగ్ ఉండింది అండ్ అప్పుడే లైట్గా డ్రిజ్లింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. సో అందుకే ఇంకేమీ కనిపించలేదు. అలా ఒక క్లిప్ తీసుకొని వచ్చేసాము. బేసికలీ ఏం చేయలేదు అక్కడ. అండ్ చాలా చల్లగా ఉండింది. థ్యాంక్ఫుల్లీ ద బెస్ట్ పార్ట్ వాజ్ మేము ఆటోలో ఉన్నంతసేపు కొంచెం డ్రిజిల్ అయింది. మేము దిగినప్పుడు తగ్గిపోతూ ఉండింది అనమాట. సో చాలా బాగుండింది. అండ్ మా నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయాం. దిస్ ఈజ్ వాటర్ ఫాల్స్. సో అక్కడి నుంచి ఆటోస్ వెళ్ళవంట, అక్కడ ఓన్లీ జీప్సే వెళ్తాయి. సో వీ హ్యాడ్ టు టేక్ అ జీప్. సో ఇప్పుడు మేము జీప్లో స్టార్ట్ అయిపోయాము టు ద వాటర్ ఫాల్స్. అండ్ ద వాటర్ ఫాల్స్ నేమ్ వచ్చేసరికి కటికా వాటర్ ఫాల్స్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ వెళ్తున్న దారి కూడా అప్స్ అండ్ డౌన్స్తో ఫుల్ ఎలానో ఉండింది అనమాట. మీరు కూడా చూడండి, ఫుల్ బురదగా బోల్డ్ అని థింగ్స్ ఉన్నాయన్నమాట. మేము చాలా ఎక్స్ప్లోర్ చేసాము ఆన్ అవర్ వే. అండ్ ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ జీప్ దిగిన తర్వాత కూడా నడవాల్సింది ఉండింది. హాయ్ గాయ్స్, ఇక్కడంతా మట్టి బురదలో వచ్చాం మేము. మా షూస్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో, చాలా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. కమ్ లెట్స్ గో టు కాటికా వాటర్ ఫాల్స్. సో we are half the way to Katika waterfall and అక్కడికి చూస్తున్నారు కదా, మా జీవిక అక్కడ కూర్చుని పోయింది, కాలు నొప్పి వస్తుందని చెప్పేసి. నేను దిగలేను, ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నాను. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ దెమ్ హియర్. సో లెట్స్ గో. కటికా వాటర్ ఫాల్స్ అయిపోయింది. ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాం అండ్ ఫుల్గా తడిచిపోయాం కూడా. అవసరం ఉండింది. రేపటికి నా జలుబు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం ఖాయం. బట్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా చాలా నచ్చింది. సో నౌ వీఆర్ హెడింగ్ టు బుర్రా కేవ్స్. సో లెట్స్ గో. అదనమాట మా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత బిఫోర్ గోయింగ్ టు బుర్రా కేవ్స్ మేము లంచ్ చేసేసాము. అంటే వాటర్ ఫాల్స్కి వెళ్ళే ముందే మేము ఆర్డర్ ఇచ్చి వెళ్ళామన్నమాట. ఎందుకంటే బ్యాంబూ చికెన్కి 1 hour టైం పడుతుందంట. సో చూస్తున్నారు కదా, వేడి వేడి బ్యాంబూ చికెన్ విత్ బిర్యానీ, అది కూడా చికెన్ బిర్యానీ. అబ్బా, నాకు ఇప్పుడు కూడా నోట్లో నీళ్ళు అలా వచ్చేస్తున్నాయి. బికాజ్ నిజంగానే అందులో కుక్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ బ్యాంబూ ఫ్లేవర్ కూడా తగులుతుంది. నాకైతే చాలా నచ్చింది. డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే. ఇప్పటికే నోట్లో నీళ్ళు వచ్చేసినాయి, మాటలు అస్సలు రావట్లేదు ఈ పార్ట్ చూస్తుంటే మాత్రం. సో ఇప్పుడు మనం బుర్రా కేవ్స్కి వెళ్ళిపోదాం. హే గాయ్స్, సో ఇప్పుడు మనం చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. అండ్ వీఆర్ ఆన్ అవర్ వే టు బుర్రా కేవ్స్ అనమాట. సో వెళ్దామా. అండ్ చాలా చల్లగా ఉంది. యాజ్ యూ ఆల్ సా, మేము ఆ వాటర్ ఫాల్స్లో తడిచిపోయి అసలు చాలా చాలా చల్లగా ఉంది. అండ్ ఈ డ్రెస్సెస్ కూడా ఎలా ఉన్నాయంటే వులెన్ టైప్ కదా, సో చలికి అస్సలు ఆరట్లేదు. అండ్ ఇంకా ఒకలాంటి చలేస్తుంది. గుడ్ పార్ట్ ఏంటంటే మేము ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లోత్స్ తెచ్చుకున్నాము, ఎందుకైనా మంచిది అన్నట్టు. సో ప్లానింగ్ ఇక్కడెక్కడైనా వాష్రూమ్స్ చూసుకొని చేంజ్ చేసుకుందామని. నోట్లో మాట కూడా రావట్లేదు, అంత చల్లగా ఉంది. ఫుడ్ కూడా తినేసాం, సూపర్ యమ్మీ ఉంటుంది. నాకైతే చాలా 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 నచ్చింది ఫుడ్. సో దాట్ వాస్ అబౌట్ అవర్ ట్రిప్. సో లెట్స్ గో టు బుర్రా కేవ్స్. సో ఇక్కడ నేను బుర్రా కేవ్స్కి టికెట్స్ తీసేసుకుంటున్నాను. అడల్ట్స్కి వచ్చేసరికి 70 రూపీస్ అండ్ చైల్డ్కి 50 రూపీస్ అనమాట. సో టికెట్స్ తీసుకున్న తర్వాత అక్కడ పబ్లిక్ టాయిలెట్స్లో చాలా దరిద్రంగా ఉండింది. బట్ చలికి తట్టుకోలేక డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాం. డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్ళినా బాబోయ్ ఎంత వాక్ ఉండిందంటే చాలా దూరం నడవాల్సి వచ్చింది. ప్రతి ప్లేస్కి మధ్యలో వాక్ ఏదైతే ఉంటుందో బోల్డ్ అని కిలోమీటర్స్, లైక్ 2 kilometers 1.5 kilometer అలా ఉండింది. ఆ రోజు మాత్రం బోల్డ్ అని క్యాలరీస్
బర్న్ చేసేసాను. బట్ ఐఎమ్ టెలింగ్ యూ గైజ్, ఆ వాక్ అంతా వర్త్ ఇట్ అనిపిస్తుంది ఆ ప్లేస్ చూసిన తర్వాత. అంత బ్యూటిఫుల్గా ఉండింది ఈ బుర్రా కేవ్స్ కూడా. సో చూస్తున్నారు కదా, ఈ వాక్ వేలో మనకి చిన్నగా వాటర్ అదంతా ఉండిందనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉండింది అరకు మాత్రం, ఐ మస్ట్ సే దాట్. అండ్ సో దిస్ ఇస్ ద కేవ్స్. అండ్ ఇవన్నీ వచ్చేసరికి న్యాచురలీ ఫార్మ్డ్ కేవ్స్ అంట. ఇది కనిపెట్టింది ఎలా అంటే, ఒక ఆవు ఒక హోల్ నుంచి పడిపోయిందంట. సో పడిపోయిన తర్వాత అది కొన్ని రోజుల తర్వాత ఇంకొక ప్లేస్ నుంచి అది బయటకు వచ్చింది. సో దాట్స్ వెన్ దే ఫౌండ్ దీస్ కేవ్స్. సో దట్ ఈస్ ద హోల్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. ఆ హోల్ నుంచి పడి ఇంకెక్కడి నుంచో బయటకు వచ్చిందంట ఆవు. సో దానివల్ల ఈ కేవ్స్ గురించి తెలిసింది. ఇంతకుముందు ఇక్కడ లైట్స్ ఉండేటివి కాదంట. సో ఇప్పుడే కొత్తగా లైట్స్ అన్నీ పెట్టి ఇంకొంచెం అట్రాక్టివ్గా చేశారు. దట్స్ వాట్ ద గైడ్ ఇస్ టెల్లింగ్ ఓవర్ దేర్. సో అదనమాట. అండ్ ఇక్కడ ఆల్వేస్ వాటర్ అనేది డ్రిప్ అవుతూనే ఉంటుంది. వర్షాకాలంలో ఇంకెక్కువ డ్రిప్ అవుతుందంట. సో ఆ డ్రిప్ అవడం వల్ల అందులో కాల్షియం అనేది ఉంటుందంట, చాలా ఎక్కువగా కాల్షియం ఉంటుందంట. సో దానివల్ల స్టోన్ అనేది ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతూనే ఉంటుందంట. ఇక్కడ కేవ్స్ లోపల కేవ్స్ ఇంకా ఫామ్ అయి బ్యూటిఫుల్గా రెడీ అవుతూనే ఉంటుందంట. అండ్ ఆ కేవ్స్ కూడా డిఫరెంట్ స్ట్రక్చర్తో ఫామ్ అయింది. సో హియర్ హీస్ టెలింగ్ ఇట్స్ అన్ ఎలిఫెంట్ ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చిందని. సో చూసినప్పుడు మాకు కూడా నిజంగానే అలాగే అనిపించింది. సో యా. మేము డ్రెస్ చేంజ్ చేసుకున్నాము, మీరు చూసేసారు ఆల్రెడీ. అండ్ బొర్రా కేవ్స్ కూడా అయిపోయింది మా ట్రిప్. సో అదనమాట, ఇంకా మేము ఆటో తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాము. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ అరకు ట్రిప్. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ and subscribe. subscribe to my channel. Bye.